హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒంటికి ఎంతో బలాన్ని ఇచ్చే ఉలువ కట్టు ఉలువ చారు. ఇది తెలంగాణ స్టైల్లో స్పైసీగా, హెల్దీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. షుగర్ కంట్రోల్ అవ్వడానికి, అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి కూడా స్టోన్స్ తొందరగా కరిగిపోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ రెసిపీ. ఉలువలు డైరెక్ట్గా తినడం కానీ ఇలా చారుగా చేసుకొని తినడం వల్ల చాలా మంచిది. దీనికోసం ఈ విధంగా 1 కప్పు ఉలవల్ని తీసుకున్నాను నేను, బ్లాక్ కలర్వి. ఇందులో ఉండే ఇలాంటి రాళ్ళైనా మట్టి అయినా ఏదైనా ఉంటే క్లీన్ చేసుకొని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా 1 లీటర్ వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోండి, లేదా టైం లేని వాళ్ళు మినిమం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని 1.5 లీటర్ వాటర్ వేసుకున్నాను నేను. వేసుకొని ఒక 5 నుండి 6 విజిల్స్ వచ్చి వరకు ఉడికించుకోవాలి. దీంట్లోకి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 2 రెబ్బల చింతపండుని తీసుకున్నాను. చింతపండుని తీసుకొని ఇలా వాటర్ వేసుకొని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల చింతపండులో పైన ఉన్న పెంకులైనా ఇలాగ డస్ట్ ఏదైనా ఉంటే నీట్గా వెళ్ళిపోతుంది. ఇలా కడిగి వాటర్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసుకొని మినిమం ఒక ½ అవర్ అయినా నానబెట్టుకోండి చింతపండుని. ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికిపోయిన ఉలువల్ని ఈ విధంగా గ్యాస్ మొత్తం తీసేసి చూడండి, ఈ విధంగా ఉంది. నేను బ్లాక్ తీసుకున్నాను కాబట్టి ఉలువలు ఈ కలర్లో ఉంది. ఇంకా బ్రౌన్ కలర్వి తీసుకుంటే కలర్ కొంచెం లైట్గా ఉంటుంది. ఈ విధంగా స్మూత్గా ఉడకాలి. ఇప్పుడు ఈ ఉలువ కట్టును తీసి పక్కన పెట్టుకోండి. మిగిలిన ఉలువలు మీ థిక్నెస్కి, కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇలా గ్రైండ్ చేసుకొని చారులో యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోండి. అలాగే ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి. అస్సలు ఉండలు ఉండొద్దని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్, అలాగే మీ పులుపుకు తగ్గట్టుగా వాటర్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అందులో ఉండే పొట్టంతా పోయేలాగా వడకట్టుకొని నీట్గా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇక్కడ నేను ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ నేను పల్లి నూనె వాడాను. అలాగే ఇందులో కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఒక ½ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు ముందుగానే వేసుకుంటే మాడిపోతాయి, అందుకే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఇక్కడే ఒక 2 నుండి 3 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఇలా పోపులో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 వైపులా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడే వేసుకోవాలి. ఇలా వేసుకొని అలాగే ఇందులో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్న 7 నుండి 8 వెల్లుల్లిని వేసుకోండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ½ స్పూన్ పసుపును వేసుకోండి. ఇలా ఈవెన్గా కలిపి మనం ముందుగా రెడీ చేసుకున్న ఉలువ కట్టుని ఇందులో వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. మీ థిక్నెస్కి తగ్గట్టుగా ఇక్కడ ఉలువల్ని పేస్ట్ చేసి వేసుకోండి. పలుచగా కావాలనుకుంటే కొంచెం తక్కువ, లేదా తిక్కువ కావాలనుకున్నవారు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుంటున్నాం. ముందుగా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. కారం నచ్చని వాళ్ళు పూర్తిగా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, కానీ ఇలా కారం వేసుకొని చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకొని ఉండలు లేకుండా కలిపి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వదిలేయాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ చారు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు తర్వాత మూత ఓపెన్ చేయండి. ఇలా పొంగడానికి రెడీ అవుతుంది కదా, ముందే తీయాలి మూత, లేదంటే మొత్తం పొంగిపోతుంది.
ఇలా పొంగుతున్నప్పుడు ఇందులో ఒక గుప్పెడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. వేసుకొని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇలా కొంచెం నురుగు తగ్గుతుంది కదా, ఇలా కొంచెం నురుగు తగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయొద్దు. ఏ పులుసులోకైనా జీలకర్ర మెంతుల పొడి చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో హెల్దీ టేస్టీగా ఉండే ఉలవకట్టు రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వేడివేడి అన్నంలో ఈ ఉలవకట్టు వేసుకొని తింటే పొట్టకి చాలా తేలిగ్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ నా ఛానల్కి వెళ్ళి ఒక్కసారి చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఈజీగా సింపుల్గా చేసుకునే కర్రీస్, పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అప్లోడ్ చేస్తున్నాను. చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.